నా పేరు కాంతారెడ్డి. నేను స్కల్ప్టర్ హైదరాబాద్ నుంచి. సో, ముఖ్యంగా వాసుప్రేమ్ గారు నిర్వహిస్తున్నట్టు ఈ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో భారతదేశం నలుమూలల నుంచి 53 మంది ఆర్టిస్టులతో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందకరం. ప్లస్ అందులో స్కల్ప్టర్గా నా స్కల్ప్చర్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది చాలా మంచి అవకాశంగా భావిస్తున్నాను. సో, నా ఈ 3 స్కల్ప్చర్స్ బ్రాంజ్ స్కల్ప్చర్స్ ఇక్కడ డిస్ప్లే చేశాను. ఇందులోపల సో బేసికల్గా నా సబ్జెక్ట్ వచ్చి సిటీ ఏదైతే మెకానికల్ గ్రోత్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి హైదరాబాద్ ఏదైతే ఉందో 20 years బ్యాక్ ల్యాండ్స్కేప్ కానీ రాక్ స్కేప్స్ కానీ అవన్నీ లేవు. సో ఎక్కడైనా కానీ వర్టికల్ బిల్డింగ్స్ అవన్నీ రావడం వల్ల ఎందుకంటే మానవ సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఏదైతే వాతావరణాన్ని అంటే డిమాలిష్ అనుకోండి, అంటే అది డెవలప్మెంట్ అనుకుంటాము, కాకపోతే అది ఒక విధమైన డెమాలిష్ జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ పోర్ట్రేట్లో నేను చూపించడం జరిగింది. సో అదేవిధంగా మనిషి రోజు రోజు అతని అంటే గ్రోత్ అనుకుంటాం, డెవలప్మెంట్ అనుకుంటాము, అదేవిధంగా అతను ఆయుష్ కూడా తగ్గుతుంది అనే ఉద్దేశంతో చూపించుకుంటూ ఈ హెడ్ లోపల మెల్ట్ అయ్యి కారిపోతున్నట్టు, అంటే అతని జీవనం ఎండ్ అవుతున్నట్టుగా సింబాలిక్గా చూపించడం జరిగిందనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.